తెలంగాణ భగత్ సింగ్, తెలంగాణ వేగు చుక్క, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తొలి అమరుడు మన దొడ్డి కొమరయ్య గారు. ఒక సాధారణమైన కుర్మ కుటుంబంలో జన్మించడం జరిగింది. 1927 ఏప్రిల్ 3 రోజు మన జనగామ జిల్లా కడవెంటి గ్రామంలో జన్మించడం జరిగింది. ఆ కడవెంటి గ్రామంలో ఉన్న విష్ణు దేశ్ముఖులు గాని, దొరలు గాని, జమీందారులు గాని, అక్కడున్న ప్రజల యొక్క పంటను గాని, బంగారాన్ని గాని, మాన ప్రాణాలని దోచుకోవడం జరిగింది. ఆ చాకలి ఐలమ్మ గారి యొక్క స్ఫూర్తితోని కడవెంటి గ్రామంలో తిరుగుబాటు జెండా ఎగరేసిండు మన దొడ్డి కొమరయ్య గారు. మీరు చూడండి, 19 ఇయర్స్ కంటే ఎక్కువ బతకలేదంట. అంటే 19 సంవత్సరాలనే తన ప్రాణాన్ని త్యాగం చేయడం జరిగింది ప్రజల కోసం. అప్పుడున్న విష్ణు దేశ్ముఖ్ 1946 జూలై 23 రోజున దొంగచాటున విష్ణు దేశ్ముఖ్ యొక్క అనుచరులు దొంగచాటున కాల్పులు జరిపి తన ప్రాణాన్ని తీయడం జరిగింది. దీంట్లో మనకు అర్థమైంది ఏంటంటే దొడ్డి కొమరయ్య గారు తన ప్రాణాన్ని ప్రజల కోసం సాక్రిఫైస్ చేయడం జరిగింది. తన మరణం తర్వాత ప్రజలు కూడా తిరుగుబాటు జెండా ఎగిరేసిర్రు. దొరలని, జమీందారులని, దొరల మీద, భూస్వాముల పైన, అలాగే జమీందారుల పైన పోరాడితే పోయేది ఏమీ లేదు, మన బానిస సంఖ్యలు తప్ప అని నినాదం ఇవ్వడం జరిగింది. ఈ రోజు దొడ్డి కొమరయ్య గారి యొక్క జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి నేనైతే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.